ఇగో రేవంత్ స్ట్రాటజీ చేంజ్ అట. అసంతృప్తి లేని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఫస్ట్ ప్రయారిటీ. ఆ ఎమ్మెల్యేల చేరికలపైనే ఫోకస్. ఇప్పటికే 10 సెగ్మెంట్లు గుర్తించారట. మిగతా ప్రాంతాల్లో సొంత పార్టీ నేతలను సంప్రదించిన తర్వాతే అసంతృప్తి అసమ్మతి రాకుండా జాగ్రత్తలు. జీవన్ రెడ్డి ఇష్యూతో వ్యూహంలో మార్పులు చేసుకున్నారట. సో బేసిక్గా ఆయన పెద్దగా అనుకోలేదు జీవన్ రెడ్డి ఇంత ఫ్లేరప్ అవుతుంది, ఇష్యూ ఇంత నెగిటివ్గా తీసుకొస్తుందని. సో దాంతో ఎవరెవరు ఇప్పుడు లీడర్లు రావడం వీళ్ళకి ఇంపార్టెంట్. మొత్తం అందరూ కేసీఆర్ ఎట్టయితే చేసిందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్లాను రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నాడు ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో. ఏం స్ట్రాటజీ ఇది? ఇగో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం మార్చారు. కొత్త వ్యూహంలో భాగంగా ముందుగా అసమ్మతి తలెత్తన నియోజకవర్గాల మీద ఫోకస్ పెట్టిండట. ఆ సెగ్మెంట్లకు చెందిన గులాబీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవాలి అని భావిస్తున్నారట. గత వారం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీలో చేర్చుకోవడం పైన కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడంతో పెద్ద దుమారం రేగింది. చివరికి ఢిల్లీ పెద్దలు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. దీంతో వలసల వ్యూహాన్ని మార్చాలని నిర్ణయానికి వచ్చిన రేవంత్ రెడ్డి పార్టీలో అసమ్మతి తలెత్తన నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను ముందుగా పార్టీలో చేర్చుకోవడం పైన దృష్టి సారించినట్టు సీఎం సన్నిహిత లీడర్లు అభిప్రాయపడుతున్నారు. ఒప్పించాకే మిగతా చేరికలు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు ఇన్ఛార్జీలుగా ఉన్న నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికల విషయంలో ముందుగా సొంత పార్టీ లీడర్లతో సంప్రదింపులు జరపాలని ఏఐసీ సూచించిందట. దీంతో సదరు లీడర్లతో సీఎం సంప్రదింపులు జరిపే అవకాశం ఉందట. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికల వల్ల పార్టీలో ప్రయారిటీ తగ్గదని, అందుకు తగ్గట్టుగా సముచిత స్థానం కల్పిస్తామని సదరు లీడర్లను ఒప్పించాలని రేవంత్ భావిస్తున్నారట. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సీనియర్ లీడర్లు పోటీ చేసి ఓడిపోయారు. ముందుగా ఆ లీడర్లతో చర్చించిన తర్వాతే గులాబీ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని భావిస్తున్నారట. అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్, కరీంనగర్ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ సీనియర్ లీడర్లతో సంప్రదింపులు చేసిన తర్వాతే ఆ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేల చేరికలు ఉంటాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నదట. మొత్తానికి జీవన్ రెడ్డి ఎపిసోడ్తో అలర్ట్ అయిందట. హైకమాండ్ కూడా చెప్పినట్టున్నది. నేను అనుకోవడం ఇదంతా ఎంతవరకు ఈ పని చేస్తున్నది చూడాలి. ఎందుకంటే ఒక లీడర్ని పిలిచి కూర్చోబెట్టి పలానా ఆయన్ని తీసుకుంటున్నాం, మాట్లాడుతున్నాం అనే లోపు ఆ లీడర్ని అవతల వాళ్ళు ఇచ్చేసే అవకాశం కూడా ఉండొచ్చు. దాంట్లో భాగంగా మేము తీసుకున్నామని వీళ్ళు చెప్తున్నారు. ఈ చర్చలు ఇవన్నీ నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళు తీసుకోవాలి అనుకుంటే లాగేస్తారు, గంతే, ఏం లేదాడ. ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఈ జీవన్ రెడ్డి ఇష్యూ కూడా ఫస్ట్ అంతా కూడా ఏదో ఒక పెద్ద మూమెంట్ లాగా స్టార్ట్ అయినట్టు కనిపించింది. కానీ మరి ఆయన ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలవెనక కానీ ఆయన టోటల్ సైలెంట్ అయిపోయింది. మరి ఏమైనా మంత్రి పదవి హామీ అంటే అది కూడా ఏం కనబడతలేదు.